హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని ఒక శాసనసభ్యురాలుగానే కాకుండా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా కూడా ఈరోజు ఖండిస్తున్నాం. ఇది ఈరోజు ఏబిఎన్ మీద జరిగిన దాడి పత్రికా స్వాతంత్రం మీద, పత్రికా స్వేచ్ఛ మీద, అలాగే ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాస్తవాలు వెలుగు తీసుకొచ్చే మీడియాల మీద, మీడియా సంస్థల మీద దాడి చేయడం అన్నది వైసీపీ నాయకులకి వెన్నతో పెట్టిన మిథ్య అన్నది చరిత్ర చెప్తూనే ఉంది. 18 సంవత్సరాలుగా సాక్షి ఛానల్లో కానీ, సాక్షి మీడియాలో కానీ ఏ రోజైనా ఒక్కరోజు కూడా వాస్తవాలు రాయకుండా అబద్ధాలని నిజాలుగా, నిజాల్ని అబద్ధాలుగా వక్రీకరించే సాక్షి ఛానల్కి, సాక్షి పత్రికకి, వాళ్ళ యాజమాన్యానికి ఈరోజు నిజాలని నిర్భయంగా ప్రజల ముందు తీసుకురావడాన్ని సహించలేక చేసిన దాడి ఇది. ముఖ్యంగా అబద్ధాలతో, అర్ధ సత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించిన విషయం వాస్తవం అన్న సంగతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఘోరాతి ఘోరమైన రాతలు ఏంటంటే, సాక్షి టీవీ ద్వారా, సాక్షి పత్రిక ద్వారా ముఖ్యంగా వైసీపీ నేతలు గత అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తెలుగుదేశం నాయకుల మీద, ముఖ్యంగా మాలాంటి మహిళా నాయకురాల మీద మీరు రాయించిన రాతలు కనీసం కుటుంబ సభ్యులతో కలిసి కూడా చదవలేనంత నీచమైన రాతలు. మరి అలాంటి రాతలు రాయించిన మీ సాక్షి పత్రికని మేమేం చేయాలన్నది మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా నిలిచి ప్రజలకి అండగా నిలబడేటువంటి మీడియా సంస్థల మీద దాడులకు పాల్పడడం అన్నది వైసీపీ నేతల, వైసీపీ పార్టీ తాలూకా దిగజారుడు రాజకీయాలకి ఇది ఇంకొక ఉదాహరణ. 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో నిజాలని నిర్భయంగా రాసే పత్రికల మీద ఎలాంటి దాడులు చేశారో గత 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆఖరికి అసెంబ్లీలో జరిగే ప్రతి ఒక్కటికి ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారికి సహకరించే 4-5 ఛానల్స్ని మాత్రమే లోపలికి తీసుకొని నిజాలని ప్రజలకి తెలియజేసేటువంటి ఎన్నో ఛానల్స్ని, ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ అలాంటి నిజాలు చెప్పే ఛానల్స్ని బ్యాన్ చేసి ఒక అసెంబ్లీ వార్తలనే కాదు, కనీసం ఫైబర్ నెట్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ వార్తలు వెళ్ళనీయకుండా ఆ ఛానల్స్ని పూర్తిగా అనగదొక్కిన సంగతి గత 5 సంవత్సరాలు ఒకసారి ప్రజలకి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి నిజాలు తెలియకూడదు, వారు చెప్పినవే చేసినవే అబద్ధాలని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు ఎలాగైతే అటువంటి రాజకీయాలు చేశారో ఈరోజు ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోపెట్టిన సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ఈరోజు తానా అంటే తందానా అనే ఆ మతి లేని నాయకులతోని ఈరోజు ఇలాంటి దాడులు చేయిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ. ఇక ఇదన్నిటికీ దేనికి కారణమంటే అమరావతికి ఈరోజు చట్టబద్ధత వచ్చేసింది. అది భరించలేక ప్రజల తాలూకా డైవర్షన్ పాలిటిక్స్లో ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఈరోజు దాడులు. ఎక్కడండి ప్రజాస్వామ్యం? ఈరోజు బాధగా ఉంది. అంటే అధికారం పోయినా కూడా ఇలాంటి దాడులు చేయడం ద్వారా రోజు రోజుకి వైసీపీ నాయకులు వారు ఎంత నీచానికి దిగజారుతున్నారో ప్రజలకి ఈ సందర్భంగా ఒక్కసారి అర్థం అవ్వాలి కూడా. రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజా రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రశ్నించిన వారిపై దాడులకి ఇలా పాల్పడడం ఇది వైసీపీ సంస్కృతి. ప్రజా రాజధాని అమరావతి చట్ట పద్ధతి గురించి ఈరోజు మొత్తం రాష్ట్రం, నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, ఆ రాజధాని అమరావతి కావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు ఈరోజు పండుగలు చేస్తుంటే అమరావతి మీద తన కసిని, పగని, కుట్రని ఈరోజు ఈ విధంగా అమరావతి గురించి నిజాలు చెప్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద, అలాగే ఆ పత్రికా యాజమాన్యం మీద, వారి తాలూకా ఆస్తుల మీద దాడులు చేయడం అనేది ఎంత హేయమైన చర్యో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళకి 5 సంవత్సరాలు మన అధికారం కట్టబెట్టాం. వారికి నచ్చని వాళ్ళు ఇటు ప్రజలైనా, పత్రికలైనా
ఎవరైనా సరే వాటి మీద దాడులకి పాల్పడి వాళ్ళ ఆస్తుల్ని పాడు చేసి వీలైతే ఎంతమంది ప్రాణాలని జై జగన్ అనలేదని నడి రోడ్డు మీద పీక కోసి చంపేసిన కోట చంద్రయ్య గారి గురించి కూడా ఈరోజు ఒకసారి మనం ఆలోచించాలి. 5 సంవత్సరాల అరాచక పాలన అధికారంలో, ఈరోజు అధికారంలోంచి తీసేసినా కూడా వీళ్ళ బుద్ధులు మారవు. ఈ వైసీపీ డిఎన్ఏలోనే ఉంది దాడులు ప్రజల మీద, వీలైతే అరాచకాలు. ఈరోజు ఆంధ్రుల కలర రాజధానికి రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిన మనకి ఈరోజు సమర్థిస్తే, ఈరోజు రాష్ట్రంలో ఉండి ఏ రాష్ట్రానికైతే రాజధాని 5 సంవత్సరాలు వాళ్ళ హయాంలో లేకుండా చేశారో, ఏ రాష్ట్రానికైతే అమరావతి రాజధానిని అధికారంలోకి రాకముందు చెప్పి అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేశారో, ఈరోజు అదే అమరావతి కళ్ళ ముందు సాక్షాత్కరించడాన్ని భరించలేక సహించలేక వారి తాలూకా ఉక్రోషం కుట్రలు అన్నీ ఈ రూపంగా దాడుల రూపంలో బయటకు వస్తున్నాయి. ఈరోజు అనుకోవచ్చు దాడి జరిగింది ఒక ఏబిఎన్ మీద కదా అని, కానీ ఇది ఏబిఎన్ మీద ఆంధ్రజ్యోతి మీద జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్యంగా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, నిజాల్ని నిర్భయంగా చెప్పాలనే హక్కుని రేపు ఉదయం పత్రికల ద్వారా కాదు ప్రజలు కూడా చెప్పినా కూడా ఇటువంటి దాడులకి పాల్పడే కుట్రలు ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఏబిఎన్ అన్నది ఈరోజు నిజాల్ని నిర్భయంగా ఎవరు తప్పు చేసినా ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అలాంటిది ఈరోజు మనందరి కలల అమరావతిని ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక హాస్యాస్పద మాట మావిగన్. నిజంగా సిగ్గుపడుతున్నామండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండి తెలుగువాడై ఉండి తన రాష్ట్రానికి రాజధాని వచ్చే తరుణంలో ఇలాంటి బుర్ర తక్కువ మాటలు, మతిలేని మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే తానా అంటే తందానా అనే నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. మావిగన్ అనే మాట ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న దగ్గర అంతా కూడా ఈరోజు హాస్యాస్పదంగా మారింది. అరే బుర్ర ఉండి మాట్లాడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక పదాన్ని తీసుకొని వచ్చి, అంటే ఒక రాష్ట్ర రాజధాని అంటే ఎంతటి ప్రాముఖ్యత ఉందో కానీ ఆయన మాటల్లో రాష్ట్ర రాజధాని పట్ల అంత తేలిక భావం, ఏదో ఒకటి ఎవరో ఒకటి తీసుకొచ్చేస్తే సరిపోతుందనే మాటలు ఈరోజు ప్రతి ఒక్క తెలుగువాడు కూడా సిగ్గుపడుతున్నాం. ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలోని ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయనకి నిజంగా అవగాహన ఉందో లేదో, లేకపోతే అవగాహన లేకుండానే 5 సంవత్సరాలు తన ముఖ్యమంత్రి పదవి పూర్తి చేశాడో లేమో, కానీ ఒక రాజధాని గురించి ఎవరైనా కానీ ఈరోజు ఇది అందరూ మనం పార్టీలు వేరైనా మన రాష్ట్రంలో మనం అందరం కలిసి ఉంటున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి కూడా అభివృద్ధి ఈరోజు అందరికీ సమానంగా చెందుతుంది. ఏ పార్టీలైనా సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ ఈరోజు మనం ఉన్న తెలుగు రాష్ట్రానికి దేశ స్థాయిలో అమరావతికి లభించిన మద్దతు ఈరోజు అందరం సంతోషిస్తుంటే, వాటి గురించి నిజాలు నిర్భయంగా రాసిన ఆంధ్రజ్యోతి మీద జరిగిన, ఏబిఎన్ మీద జరిగిన దాడి మాత్రం జగన్మోహన్ రెడ్డి కుట్రలకు, ఆయనకి ఎలాగో మతి లేదు, ఆయన చెప్పిన ప్రతి మాటని పట్టుకొని ఈరోజు వాళ్ళ స్థాయిని దిగజార్చుకుంటున్న వైసీపీ నాయకులకు కూడా మతి లేదని పూర్తిగా అర్థమైంది. ఏదేమైనప్పటికీ ఈరోజు అదొక పత్రిక మీద, ఒక మీడియా మీద జరిగిన దాడి కాదు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజాస్వామ్యయుతంగా మనందరం వెళ్తున్నందుకు ఈరోజు ఏం మాట్లాడినా, నిజాలు మాట్లాడినా రేపు నుంచి ప్రతి ఒక్కరి మీద కూడా ఇలాగే దాడి చేస్తాము అని చెప్పి ఒకసారి వాళ్ళ నీచ సంస్కృతిని, వారి తాలూకా అకృత్యాల్ని మరొకసారి వైసీపీ నాయకత్వం ఈరోజు బయట పెట్టుకుందండి. అలాగే ఇక వైసీపీ పార్టీకి, సాక్షికి అసలు మహిళా గౌరవం గురించి మాట్లాడడానికి ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్న మహిళలు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. గత 5 సంవత్సరాలు మీరా మహిళల గురించి మాట్లాడేది. ఈరోజు మాలాంటి ఎంతోమంది టీడీపీలో కానీ అలాగే నిజాలు నిర్భయంగా మాట్లాడే మహిళల గురించి నీచాతి నీచంగా మీ తాలూకా సోషల్ మీడియా నడిపిన వ్యక్తి స్వయంగా భారతీరెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. నీచంగా ఈరోజు మేము కానీ, మా కుటుంబాలు కానీ, మా ఇళ్లలో పిల్లలు కానీ బాధపడే వ్యక్తిగా అశ్లీలంగా, అసభ్యంగా రాయించిన వాళ్ళు మీరు. ఇదే అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ముఖ్యమంత్రి సతీమణిగా ఉన్న, ఆ రోజు 3 సార్లు అప్పటికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి మేమందరం
గౌరవంగా తల్లిగా భావించే భువనేశ్వర్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు, రాయించిన రాతలు చూశాక నిజంగా మీ పార్టీలో మహిళలు ఉన్నారా అని అనిపిస్తుంది. ఎలాంటి రాతలు రాయించారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సతీమణి దగ్గర నుంచి టీడీపీలోని ప్రతి ఒక్క మహిళా కార్యకర్తల దగ్గర నుంచి మాలాంటి టీడీపీని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరి గురించి కూడా మీరు రాయించిన రాతలు ఈ రోజుకి ఉన్నాయి, అదే సోషల్ మీడియాలో ఉన్నాయి. ఒక్కసారి అవి తీసి చూపిస్తే మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు మీరు మహిళా నాయకత్వం గురించి మహిళల గురించి మాట్లాడుతున్నారు. అది ఏం మాట్లాడుతున్నారండి? మీ నాయకుడు, మీరు చెప్పుకుంటున్న అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత తల్లి చెల్లి గురించి కూడా ఈరోజు మీ పత్రికల్లో రాయిస్తున్నారు. మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారు. అధికారం పదవి తప్పితే మీకు అసలు ఏమీ కనిపించట్లేదు. ఆ అధికారం రావడం కోసం ఏవో మాట్లాడారు. ఈరోజు అధికారం పోయాక కూడా అధికారం మత్తులో మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా నిజాలను రాస్తే పత్రికల మీద దాడులు చేస్తున్నారు కదా. మరి గత 5 సంవత్సరాలు కాదు, ఈ రోజుకు కూడా 18 సంవత్సరాలుగా మీ సాక్షి ఛానల్లో కానీ సాక్షి పత్రికలో కానీ ఒక్కటైనా నిజం వచ్చిందా? అబద్ధాలని నిజాలుగా రాసిన మరి మీ సాక్షి పేపర్ల మీద, సాక్షి యాజమాన్యం మీద ఈరోజు ప్రజలందరూ తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. ఈరోజు చట్టాన్ని అమలు చేసే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకా సాక్షి మీడియా కానీ సాక్షి పత్రిక కానీ మర్యాదగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అంటే చాలు ఈరోజు అబద్ధాలని జనాల్లోకి తీసుకెళ్తున్న మీ మీడియా సంస్థల మీద ప్రజలు కానీ మేము కానీ చేసే దాడులు మీరు తట్టుకోగలరా అని ఒక్కసారి ప్రశ్నిస్తున్నాను మీకు. ఇక ప్రజా రాజధాని అమరావతి చాలా ఎంత సంతోషంగా ఉందంటే, ఒక బిడ్డకి జన్మనివ్వడానికి తల్లి 9 నెలలు కష్టపడుతుందండి. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లోని మనకి రాజధానిని లేకుండా 2 రాష్ట్రాలని విడదీసి నడి రోడ్డు మీద పెట్టినప్పుడు 10 సంవత్సరాలు హైదరాబాదును ఉపయోగించుకోవచ్చు మీరు అన్నా కూడా తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడి పౌరుషంతో మన గడ్డ మీద నుంచే నేను పరిపాలన చేస్తానని ఆయన ఆ రోజు ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా అమరావతి వచ్చారు. ముఖ్యమంత్రి కదా, నేను ఏది చెప్తే అది అమరావతి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న కబుర్లు ఆ రోజు ఆయన చెప్పలేదు. ప్రజలందరూ ఆమోదయోగ్యంగా ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ రాష్ట్రంలో ఉన్న అన్ని ముఖ్య నగరాలు తిరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని కనీసం 5 సంవత్సరాలు అక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టకుండా తనకి తన పట్టపురానికి మాత్రం ఋషికొండని బోడి చేసి 100 కోట్లు ప్రజాధనం తగిలిపెట్టి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. కానీ 5 సంవత్సరాలు 3 రాజధానులు అన్నారు, 30 రాజధానులు అన్నారు, ఒక్క దగ్గర కూడా ఒక ఇటుక పెట్టలేదు. అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి నా రాజధాని అని 2019 ఎన్నికలకు ముందు నమ్మించిన ఈ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల తర్వాత ఆ అమరావతిని నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నారో మీ అందరూ చూశారు. అదే చంద్రబాబు నాయుడు గారికి అంటే ఒక ప్రజా పాలకుడికి, ఒక ప్రజా నాయకుడికి, ఒక పనికిరాని అసమర్థ వ్యక్తికి ఉన్న తేడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చారు. అమరావతి అన్ని ప్రాంతాలకి మధ్యలో అందరికీ అందుబాటులో ఉంటే బాగుంటుందన్నారు. అలాగని ఒక కమిటీని వేశారు, రాష్ట్రంలో అన్ని నగరాలకి పంపించారు. అందరి సమ్మతితో అమరావతిని నిర్ణయించారు. ఆ రోజు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కన్నా ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతికి సపోర్ట్ చేస్తున్నామని మాట్లాడిన చిలక పలుకులు ఈరోజు మీడియాలోని సంక్షిప్తమై ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళిపోవు. ఆ రాజధానికి ఇక్కడున్న ప్రజలందరూ అంగీకారంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 30,000 ఎకరాలు సాదాసీదా పేద రైతులు కూడా మన భూములకి రేపు ఉదయం సార్థకత కల్పిస్తున్నారు, మన భవిష్యత్ తరాలు బాగుంటాయని ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఆ రోజు అమరావతిని వాళ్ళందరూ అంగీకారం తెలిపారు. ఆ రోజు మోడీ గారి చేత శంకుస్థాపన చేయించారు. పవిత్రమైన జలాలు, నదీ జలాలు, మట్టిని తీసుకొచ్చి ఎంతో పవిత్రంగా ఆ కార్యక్రమం పూర్తి చేశాం. ఆ 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తాత్కాలికంగా ఈరోజు ఇక్కడ అసెంబ్లీ కానీ సచివాలయం కానీ అలాగే అన్ని ముఖ్యమైన కార్యాలయాలను కూడా అప్పచెప్పాం. అంత కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. మరి 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఇదే అమరావతిలో అదే సచివాలయాన్ని, అదే అసెంబ్లీ హాల్ని ఉపయోగించుకొని అమరావతి మీద తన కుట్రని, కక్షని ఎలా వెళ్ళగక్కాడో మనందరికీ తెలుసు.
మహిళా రైతుల మీద, బాలింతల మీద కడుపుతో తన్నించిన జగన్మోహన్ రెడ్డి తాలూకా అకృత్యాలు ఇంకా మర్చిపోలేకపోతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజలందరూ ఆమోదంతో 2024లోని కూటమి తరపున ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ఇచ్చిన మాట మీద 12 సంవత్సరాలు పట్టింది ఈరోజు ఆయన తీసుకొచ్చిన అమరావతికి చట్టబద్ధత రావడానికి. మాట నుంచి వెనుకడుగు వేయలేదు. అంటే ఒక నాయకుడు ప్రజలందరికీ ఇచ్చిన మాటని ఆయన 2014-19 మధ్యలో ఎలా నిలబెట్టుకున్నారో, 19 నుంచి 24 మధ్య అమరావతి మీద ఎన్ని దాడులు కుట్రలు చేసినా కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన మీద నమ్మకం పెట్టుకొని భూములు ఇచ్చిన అమరావతి రైతులకి, వారి కుటుంబాలకి, ఆ కుటుంబంలో ఉన్న మహిళలకి ఒక తండ్రిలాగా అన్నలాగా ఎలాగ అండగా నిల్చున్నారో మనందరం కళ్ళతో చూసాం. ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన 4వ ముఖ్యమంత్రిగా ఆయన 2 సంవత్సరాల లోపల ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారుగా మనకి అండగా నిలుస్తున్న బీజేపీ పెద్దల్ని ఎలా ఒప్పించారో 2 సంవత్సరాల లోపల అమరావతికి ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో మనందరికీ ఒక్క వైసీపీ నీచమైన నాయకులు తప్పితే అన్ని పార్టీలు, దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఊకుమ్మడిగా అమరావతికి ఈరోజు జై కొట్టాయి. ఈరోజు రాష్ట్రపతి గారి బిల్ పాస్ చేసి ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి రాకూడదు, అయినా కూడా ఎవ్వరూ కదపలేని విధంగా మనం ఉన్నా లేకపోయినా తరతరాలుగా అమరావతి ఉండాలని ఎవ్వరు కదపలేని విధంగా ఈరోజు అమరావతికి చట్టబద్ధత కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇచ్చిన మాట మీద నిలిచిన ముఖ్యమంత్రిగా, అమరావతి రైతుల త్యాగాలు ఎక్కడ వృధా పోవన్న మాట ఇచ్చిన ముఖ్యమంత్రిగా ఈరోజు అమరావతికి పూర్తి చట్టబద్ధత కలిగించి విదేశాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా గర్వంగా ఎస్ మా రాజధాని వచ్చింది, మా భవిష్యత్ తరాలకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీ ముఖ్యమంత్రి గారి సారథ్యంలోని భవిష్యత్తులోని 2028 కల్లా అన్ని రకాలుగా రాజధాని తయారు చేసుకుంటా ఉన్న నమ్మకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలిగించారు. రాష్ట్రం అంతటా ఈ సంతోషంలో పండుగ చేసుకుంటుంటే డైవర్షన్ రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డికి ఇది వెన్నతో పెట్టిన విద్య. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 3 రాజధానులు అన్న మాట నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మన 3 ప్రాంతాలు, ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర మధ్య మనకు గొడవ పెట్టడానికి ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేశారో తెలుసు. ప్రాంతాల మధ్య గొడవలు, కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు, ఆఖరికి దేవుళ్ళ మీద కూడా దాడులు చేయించి 5 సంవత్సరాలు రాజధాని అన్న మాటని ప్రజలు మర్చిపోయేలా చేసి మేము శుభ్రంగా ఉంటే చాలు, క్షేమంగా ఉంటే చాలన్న స్థాయికి తీసుకెళ్లిన ఆనాటి దిగజారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే ఇచ్చిన మాట మీద నిల్చొని ప్రతి ఒక్కటి అభివృద్ధి సంక్షేమాలని 2 కళ్ళగా చూసుకుంటూ ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేరుస్తూ ఒక పక్క అమరావతి రాజధానిని చట్టబద్ధత చేసి ఈరోజు 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, ఆయన విజనరీ మీద నమ్మకంతో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానీ పారిశ్రామికంగా వస్తున్న కంపెనీలను కానీ ఇక్కడ కూడా ఒక్కసారి ప్రజలు గమనించుకోవాలి. 5 సంవత్సరాలు ఎప్పుడు రాలేదే. జగన్మోహన్ రెడ్డి భయంతో ఉన్న కంపెనీలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి. రాయలసీమలో ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీలని పక్క రాష్ట్రాలకు పంపించి ఇక్కడున్న యువతకి కనీసం 9 నుంచి 10,000 ఉద్యోగాలు లేకుండా చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పసి బిడ్డని ఎలా అయితే కాపాడుతూ వచ్చారో అమరావతిని కాపాడుకుని వచ్చారు, చట్టబద్ధత కల్పించారు. ఈరోజు ఇంకా మన అమరావతికి తిరుగులేదు. ఆయన లాంటి విజనరీ నాయకత్వంలోని అత్యద్భుతంగా నగరంగా, ప్రపంచంలో ఏ నగరానికి తీసిపోని విధంగా, భవిష్యత్ తరాల అన్ని అవసరాలకి సరిపోయే విధంగా ఒక భూమి మీద అమరావతి ఈరోజు మన రాష్ట్రానికి రాజధాని అవ్వబోతుంది. మరి ఈ కారణంగా ప్రజలందరూ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకి వాళ్ళు ఎక్కడ ప్రజలందరూ కూడా మరిచిపోతారో, ఆయనకి పట్టం కడతారో మరొక్కసారి అనే భయంతో ఈరోజు అమరావతి మీద ఉన్న ఉక్రోషాన్ని ఈరోజు మీడియా సంస్థల మీద దాడులుగా జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తున్నారు. ఈరోజు ఆయన చెప్పినట్టు చేస్తున్న ఆ వైసీపీ నాయకులు కూడా ఒక మాట, మీకు నిజంగా సిగ్గు బుద్ధి ఉంటే రేపు నుంచి అమరావతిలో తిరగలరా? ఒక పక్క అమరావతి శ్మశానమని గతంలో మాట్లాడిన పెద్ద నాయకులు 5 సంవత్సరాలు ఇదే అమరావతిలో మీరు ప్రజా రాజకీయాలు చేశారు. మళ్ళీ ఇదే అమరావతి ఈరోజు మీ అవసరం లేకుండా కూడా చట్టబద్ధతతో ముందుకొస్తే దాని మీద ఈరోజు కుట్రలు చేస్తున్నారు. మిమ్మల్ని అయితే ప్రజలు క్షమించరు. మీ నాయకుడికి బుర్రా బుద్ధి లేదని ఆయన చెప్పిన మావిగన్ అనే పదవితోని ఉన్న గౌరవం
ఆయన మీద ఉన్న కనీసం ఉన్నది కూడా ఈరోజు ప్రజల్లో పూర్తిగా తుడిపెట్టుకుపోయింది. చిన్న పిల్లలు మాట్లాడుతున్నారండి. ఆ మావిగా నన్ను పదవి తీసుకొని ఈరోజు 5వ క్లాసు 4వ క్లాస్ పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిన 5 సంవత్సరాలు మనం ముఖ్యమంత్రి స్థానంలో గతంలో ఉంచాము అని. వీటన్నిటిని డైవర్షన్ చేయడానికి ఈరోజు ఆంధ్రజ్యోతి మీద మీ దాడి. అయితే ఆయన చెప్పింది తానా తందానని చేసి మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న వేస్తున్నాను. ప్రజల్లో రేపు మీరు రాగలరా? ఏ మొహం పెట్టుకొని రేపు ఉదయం ఏ ఎజెండాతో మీరు ఎన్నికల్లోకి వెళ్తారు? రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంట. 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాష్ట్రాలకి రాజధాని అవసరం లేదన్న మాటతోనే అర్థమైందండి జగన్మోహన్ రెడ్డి గారి మతి స్థిమితం సరిగ్గా ఉందా లేదా అన్నది. ఈరోజు ఆయన లాంటి మాటలు పట్టుకొని మీకున్న ఆ పార్టీ గౌరవాన్ని కూడా ఈరోజు 11 సీట్లకి కనీసం మీకు ఓట్లేసి 11 ఎమ్మెల్యే సీట్లు 4 ఎంపీ సీట్లు మీకు గెలిపించారు. రేపు ఉదయం అది కూడా వేయనీయకుండా మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారని వైసీపీ నేతలకి ఈరోజు మీరు చేసిన పనికి సిగ్గుపడుతూ మీలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు అధికారంలో ఉంచిన ప్రజలందరూ కూడా మీరు బాగా ఈరోజు మీరంటే ఏంటో తెలిసేలా చేస్తున్నారండి. ఈరోజు జరిగిన దాడి మాత్రం ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఇలాంటివి మరలా నివృత్తి కాకుండా మరలా పునరావృతం కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీటి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పిన మాట రేపు ఆ మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు నిల్చోరని, అమరావతి 3 రాజధానులకు కాస్త ఈరోజు మావిగన అయినప్పుడే మీకు అర్థమైంది కదండి. సాక్షిలోని ఏ రోజు నిజాలు రాయలు, అబద్ధాలని నిజాలుగా, నిజాలని అబద్ధాలుగా. ముఖ్యంగా 2014 ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు గొడ్డలిపోటుని గుండెపోటుగా చెప్పిన సాక్షి మళ్ళీ అది గొడ్డలిపోటని, అది చంద్రబాబు నాయుడు గారైనా చేసిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే కనీసం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క కేసు కూడా పెట్టలేని విధం. ఎందుకంటే చెప్పింది అబద్ధం కాబట్టి. తన సొంత బాబాయిని చంపింది తన కుటుంబ సభ్యులే అని ప్రజలందరికీ తెలిసినా కూడా అదే ఎంపీని అరెస్ట్ చేయడానికి కేంద్రం నుంచి సిబిఐ సంస్థ వస్తే ఇక్కడ లోకల్ పోలీసుల చేత ఆపిన అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తను ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రజలందరికీ రోజు రోజుకి ఆయన మానసిక పరిస్థితి అర్థమైపోతుంది.